నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. మనకైతే చాలా క్వెషన్స్ ఉన్నాయి గదా! ఎలా అనంటే అసలు టీఎస్‌పీఎస్‌సీ ఎటుపోతుంది? ఏంటి అసలు జియో 46 ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి ఈరోజు అంటే మీకోసం అయితే ఒక ఆన్సర్ అంటే వెతికాను. సో, నేనైతే ఇప్పుడు అశోక్ సార్ దగ్గర అయితే ఉన్నాను. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సో, సార్ మీకు ఆల్రెడీ తెలుసు గదా! ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ టీఎస్‌పీఎస్‌సీ దగ్గరికొచ్చేస్తే ఆల్రెడీ అక్కడైతే వాళ్ళు నోటిఫికేషన్స్ రిలీజ్ జేసి ఎవరైతే ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ వాళ్ళ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారు చైర్‌పర్సన్స్‌గా. సో, దీనివల్ల రిజల్ట్ ఎప్పుడు రావచ్చు? లైక్ ఎలా అనంటే ఇప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ 4 రాసిన ఎగ్జామ్స్‌ది రిజల్ట్ ఎప్పుడొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మరి? ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో వెయిట్ జేస్తున్నారు గదా! సో, ఎందుకంటే మొన్ననే గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ వచ్చింది. టీఎస్పీ సభ్యుల రాజీనామా కొంత ఆలస్యమైంది. గవర్నర్ ఆమోదం దగ్గర కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు 18 వరకు అప్లికేషన్ తీసుకున్నారు. దాదాపు 600 మంది వరకు అప్లై చేశారు. దాన్ని వడపోత కార్యక్రమం అనేది జరగాలి. ఇప్పుడు ఆ వడపోత జరగడానికి 8 రోజులు పట్టవచ్చు. నాకు తెలిసి ఫిబ్రవరి 1లోగా కొత్త రిక్రూట్మెంట్ టీఎస్పీసీ కంప్లీట్గా న్యూ బోర్డ్ అనేది ఏర్పాటవుతుంది. ఏర్పాటైనటువంటి మరుక్షణమే ఇప్పుడు పెండింగ్లో ఉన్న రిజల్ట్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఏడబ్ల్యూసీ కానీ గ్రూప్ 4 కానీ డిఓ కానీ ఇంకా అన్ని రకాల పెట్టినటువంటి ఎగ్జామ్స్ సంబంధించిన ఫలితాలపైన నిర్ణయం తీసుకుంటుంది. అంటే మ్యాక్సిమం ఫిబ్రవరి 1లోగా మన కనుక ఈ కొత్త బోర్డు ఏర్పాటైతే ఫిబ్రవరి 28లోగా ఈ యొక్క ఫలితాలని రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకేమన్నా దానికి సంబంధించిన లీగల్ సంబంధించి అంటే ఇంకా ప్రధానంగా ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ ఆరిజెంటల్ అనే విషయము అన్ని ఫలితాల మీద అడ్డంకిగా ఉంది. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఆరిజెంటల్ పాటించడం లేదు. కానీ ఇక్కడ గురుకుల బోర్డు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవన్నీ కూడా ఆరిజెంటల్ అనే ఒక పాటిస్తున్నారు. దాని కారణంగా ఆగిపోయిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఆరిజెంటల్ ఇష్యూ అనే ఒక పరిష్కారం అయితే ఈ గ్రూప్ 4 రిజల్ట్ కానీ గురుకుల రిజల్ట్ కానీ అన్ని రకాల రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే గ్రూప్ 4 రిజల్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 4 రాశారు. గ్రూప్ 4 రాసిన తర్వాత కొన్ని ప్రచారాలు ఏమొస్తున్నాయి అనంటే 800గా పై చిలుకుపై ఓఎంఆర్ షీట్లు అయితే యాడప్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్ మరి? అయి ఉండొచ్చా? కాకపోయి ఉండొచ్చా మరి? వాళ్ళు చెప్పింది గతంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పినటువంటి లెక్కల ప్రకారమే పేపర్ 1లో ఎక్కువ వచ్చాయి, పేపర్ 2లో తక్కువ వచ్చినాయి. అంటే ఎక్కువ తక్కువ అనే గందరగోళం అయితే ఉన్నది. మరి దానిపైన ఈ కొత్త బోర్డు అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా అంటే దాని మీద ఏదో ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. నాకు తెలిసి గ్రూప్ 4 అనేది ముందుకు పోతుంది, రిజల్ట్ ఇవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక పెండింగ్ ఏంటంటే ఈ రిజర్వేషన్ల యొక్క అంశమే పరిష్కారానికి ప్రధాన అడ్డంకి ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు కొత్త బోర్డు రాగానే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. అలానే ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఇంకా ఈ జియో 46 అనేది ఒకటైతే మనకి బాగా తెలుసు సార్. ఎందుకంటే వాళ్ళు గత 7 నెలల నుంచి అయితే వాళ్ళైతే మాకు న్యాయం చెయ్యాలి, గ్రామీణ విద్యార్థులం ఎవరైతే ఉన్నామో మా అందరికి న్యాయం చెయ్యాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. అవి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అంటే లైక్ ఇప్పుడు జియో 46 రావడం వల్ల అన్యాయం జరిగిందా లేకపోతే న్యాయం జరిగిందా? అసలు ఈ జియో 46 ఇంప్లిమెంట్ చేయడం అంత అవసరమా ఇప్పుడు? అంటే జీవో నెంబర్ 46 అనేది ఒక రాంగ్ డిసిషన్. గత గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక తప్పిదం. అప్పుడున్నటువంటి సిఎస్ అయినటువంటి సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో తీసుకున్న తప్పిదం కారణంగా వాళ్ళ గ్రామీణ ప్రాంత విద్యార్థులు గత 7-8 నెలలుగా రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అయితే నోటిఫికేషన్లో కూడా సరైన క్లారిఫికేషన్ దాంట్లో ఇవ్వకుండా ఇప్పుడు దాని యొక్క బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఉన్నాడు. ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి గవర్నమెంట్ ఛానల్లో టీశాట్ అనే ఛానల్లో కూడా ఒక గంటకు పైన ఇంటర్వ్యూ జరిగితే ఈసారి జియో నెంబర్ 46 అనే కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్న అంశం కూడా ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. నోటిఫికేషన్లో ఒక సింగిల్ లైన్లో ఇచ్చేసి ఇవాళ పిల్లలందరినీ కన్ఫ్యూజ్ చేసిన ఒక పరిస్థితి. జియో నెంబర్ 46 కారణంగా ఇది సెటిలర్స్కి ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంతాలు తీసుకున్నప్పుడు సెటిలర్స్కి న్యాయం చేసే విధంగా ఇది ఉన్నది. ఎందుకంటే ఇవాళ 1 to 7th పెట్టారు, అదొక పెద్ద పంచాయతీ. అంటే ఎక్కడో ఆంధ్ర వాళ్ళు హైదరాబాదులో ఎవరున్నా దాదాపు మోస్ట్ ఆఫ్ 40% ఆఫ్ ప్రజలు అది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎవరైనా హైదరాబాద్కి వచ్చినటువంటి ఈ షిఫ్టెడ్ జనాభా సెటిలర్స్ జనాభా మినిమం 40%కు పైన ఉంది. ఆ 40% పైన వాళ్ళేమో లోకల్ అవుతున్నారు. నిజంగా తెలంగాణ పుట్టినటువంటి వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, వీళ్ళంతా నాన్ లోకల్ అవుతున్నారు. అంటే ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇది విరుద్ధంగా మారిపోయింది.
ఇంకోటి ఏంటంటే ఇవాళ కేసీఆర్ తెచ్చినట్టు న్యూ జోనల్ సిస్టమ్ కారణంగా మరింత గందరగోళం మారింది. హైదరాబాద్లో 90% ఉద్యోగాలు హైదరాబాద్ వాళ్ళకి ఇస్తా అంటున్నారు. మరి హైదరాబాద్లో 40% ఆఫ్ పాపులేషన్ నాన్ లోకల్స్ ఉన్నప్పుడు నాన్ లోకల్స్ ఏమో లోకల్ అవుతున్నారు, లోకల్గా ఉన్న తెలంగాణ నాన్ లోకల్ అవుతున్నారు. ఈ జోనల్ సిస్టమ్ తప్పు ఉన్నది, అంటే జియో నెంబర్ 46 తప్పు ఉన్నది. ఆ జియో నెంబర్ 46 లాంటిదే ఇవాళ న్యూ జోనల్ సిస్టమ్. గతంలో హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాలు ఆంధ్రోళ్ళు కొల్లగొడుతున్నామని కొట్లాడినాం, ఇవాళ హైదరాబాద్లోని ఆంధ్రులకి ఉద్యోగాలు కట్టబెడుతున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక న్యాయం జరిగిందంటే న్యాయం జరగలేదు. హైదరాబాద్ ఫ్రీ జోన్ పైన జియో నెంబర్ 46 పైన ఈ కొత్త ప్రభుత్వం డిసిజన్ తీసుకోవాలి. లేదంటే తెలంగాణ ప్రాంత ఏ ఆశయాల కోసం, ఏ లక్ష్యాల కోసం, ఏ నియామకాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో దానికి తూట్లు పొడిచే కార్యక్రమం గత టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ పేరుకే ఈ తెలంగాణ పేరుతోని ప్రజల్ని మోసం చేసి కాంట్రాక్టులు ఆంధ్ర వాళ్ళే కట్టబెట్టారు, ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళే కట్టబెట్టారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆంధ్రలో కట్టబెట్టారు, ఆంధ్ర మయం చేశారు. పేరు మాత్రం ఒక తెలంగాణ ఒకటే మిగిలింది. ఈ సీమాంధ్ర గవర్నమెంట్కి ఒత్తాసు పలికింది. వాళ్ళ మొత్తం కాళేశ్వరం ఏదైనా కావచ్చు. కాబట్టి వాళ్ళ న్యూ జోనల్ సిస్టంలో మార్పు రావాలా. హైదరాబాదుని కనీసం 40% ఉద్యోగాలైనా తెలంగాణ పిల్లలందరికీ ఇవ్వాలి. వాళ్ళు ఏమంటున్నారంటే పాపులేషన్ బేస్ మేము తీసుకున్నామని కూడా వాళ్ళు చెప్తారు. మరి పాపులేషన్ అంటే ఎవడున్నాడు హైదరాబాద్లో? ఎవడున్నాడు? తెలంగాణ బిడ్డలు ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం దోల కోసం తెచ్చుకున్నాం. హైదరాబాద్లో పాపులేషన్ ఉంది. మరి ఏ పాపులేషన్ హైదరాబాద్లో? నాన్ లోకల్ పాపులేషన్ ఉంది. ఈ 1 to 7th పెట్టడం కూడా చాలా తప్పిదం. ఇప్పుడు ఎక్కడో వైజాగ్లో వాడు 1 to 7th వరకు చదివేసి ఇక్కడ ఎన్నో హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే చదివిన సర్టిఫికేట్ తీసుకుంటే దానికి ఏం రూల్స్ ఏముంటుంది? దానికి 10th క్లాస్ సర్టిఫికేట్ అనుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మన 10th క్లాస్ మెమో ఉంటుంది, మన కాలేజ్ స్కూల్ పేరు ఉంటుంది, దానికి ఒక స్టడీ కండక్ట్ ఉంటుంది, 10th క్లాస్ మెమో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ లేదు కదా మరి అట్లా. కాబట్టి ఇది చాలా ఘోరమైన తప్పిదం. 1 to 10th పెట్టాలా. హైదరాబాద్లో 40% తెలంగాణ బిడ్డలందరికీ అవకాశం కల్పించాలా. జియో నెంబర్ 46ని కొట్టేయాలా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆల్రెడీ శ్రీనివాసరావుకి కోర్టు క్లియర్గా చెప్పింది, మీ రిజల్ట్ ఆపండి, ఫలితాలు ఇవ్వద్దు మేము చెప్పే వరకంటే ఆయన ముందే తొందరపడి ఈయన చేసిన నిర్వాహకమే, శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి చేసిన నిర్వాహకం కారణంగా తెలంగాణ విద్యార్థుల మధ్యలో పంచాబెట్టిన ఆయన. ఈ జియో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు. అట్లంటే ఇప్పుడు ఎస్పీఎఫ్ ఉంది, ఎస్పీఎఫ్లు ఎందుకు చేయట్లేడు? మరి టీఎస్సీసీ కానిస్టేబుల్ ఎందుకు చేస్తున్నాడు? ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ చేయాలి కదా. ఇంకో రకం కానిస్టేబుల్ ఉంది, దాంట్లో అమలు చేయట్లేడు. చేసి అన్నింటిలో చేయాలి, కొన్నిట్లు చేసి కొన్ని చేయకపోవడం ఏంది? అంటే ఈయన చేసి తప్పడమే కదా. జియో నెంబర్ 46 అమలు చేయాల్సిన అవసరం లేకున్నా దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. మరి పెట్టాలంటే ఎస్పీఎఫ్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు? మరి పైగా టీఎస్పీసీ కానిస్టేబుల్ అంటేనే నువ్వు ముందే చెప్పాల్సింటివి. సివిల్ కానిస్టేబుల్ లాగా, ఏఆర్ కానిస్టేబుల్ లాగా ఇది కూడా జిల్లాని, ఏ జిల్లాలో పోస్ట్ ఆ జిల్లాలో ఎందుకు చూపెట్టలేదు? ఏ జిల్లాలో పోస్ట్ ఆ జిల్లాలో చూపెట్టకుండా తర్వాత జనాభా నిష్పత్తిని కొత్త పెట్టడం ఏంది? నువ్వు ముందే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సివిల్ కానిస్టేబుల్ హైదరాబాద్లో 150 ఉన్నాయి, నల్గొండ జిల్లాలో 130 ఒక 600 పోస్టులు ఉన్నాయి. అట్లని ఈ పోస్ట్ జిల్లా వైజ్గా ఎందుకు చూపెట్టలేదు? టీఎస్పీసీ కానిస్టేబుల్ స్టేట్ వైడ్ ఎందుకు చూపించారు? కాబట్టి స్టేట్ వైడ్గా చూపించినప్పుడు స్టేట్ వైడ్గానే నింపాలా. కాబట్టి జియో నెంబర్ 46 తప్పు. అయితే ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ జియో నెంబర్ 46 ఇంప్లిమెంట్ కారణంగా కొంతమంది విద్యార్థులకు ఆల్రెడీ ఉద్యోగం ముందు కనబడుతుంది, రిజల్ట్ ముందు కనబడుతుంది, వాళ్ళకు ఉద్యోగం వచ్చిన లిస్టు కనబడుతుంది. కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలా. ఈ ఒక్కసారికి జియో నెంబర్ 46లో భాగంగా అన్యాయం జరుగుతున్నటువంటి విద్యార్థులైనటువంటి 46 అమలు చేయొద్దని కొట్లాడుతున్నట్టు వాళ్ళకు కూడా 2000కు పైన ఉద్యోగాలు, 2000కు పైన ఉంటారు. దాదాపు నాకు తెలిసి 2000 నుంచి 3000 మంది బాధితులు ఉండడానికి అవకాశం ఉంది. ఆ 2000 నుంచి 3000 ఉద్యోగాలని కొత్తగా సృష్టించి వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అంటే ఈ జియో 46 వల్ల నష్టం ఎవరికి జరిగింది సార్? అంటే ఎలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి జరిగిందని మీరు అనుకుంటున్నారు? గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ముమ్మాటికి అన్యాయం జరిగింది. వాడికి అంటే ఇప్పుడు ఒక మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా వాడికి 130 మార్కులు వచ్చిన ఉద్యోగం రాదు, హైదరాబాద్ నోడికి 80 మార్కులకు ఉద్యోగం వస్తుంది. హైదరాబాద్ అక్షరాస్యత ఎక్కువ ఉందా, లేదంటే మరి నారాయణపేటలో ఎక్కువ ఉందా చెప్పండి? నారాయణపేట అనేది అత్యధిక తక్కువ ఉన్న అక్షరాస్యత, తక్కువ ఉన్న అక్షరాస్యత కానీ 130 మార్కులకు ఉద్యోగం వస్తుంది. హైదరాబాద్లో 80% పైన అక్షరాస్యత కానీ ఏమో 80 మార్కులకు ఉద్యోగం, 60 మార్కులకు ఉద్యోగం, 55 మార్కులకు ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి జియో నెంబర్ 46 ముమ్మాటికి తప్పు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. రాబోయే నోటిఫికేషన్ ఇలాంటి జీవోలు రాకుండా ముందస్తుగానే మేము ఫైట్ చేసి అవి ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఈసారి మాత్రం 2 వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగితేనే
ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం అయితే నేను భావిస్తా ఉన్నాను. అది కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఎలక్షన్స్ మూమెంట్ లో ఎలా జరిగింది అని అంటే మాత్రము మొత్తం కాంగ్రెస్ వాళ్ళని జివో 46 వాళ్ళు గతంలోనే కలిసి ఎప్పుడంటే ప్రచారం చేస్తున్నప్పుడే కలిసి ప్రతి కాంగ్రెస్ లీడర్ వెనకాల ఈ జివో 46 వాళ్ళ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళందరూ వాళ్ళ వెనకాల నడిచి మరి దగ్గరుండి గెలిపించామని కూడా వాళ్ళు అంటున్నారు. మరి అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎలా అని అంటే ఖచ్చితంగా మేము చేస్తే ఖచ్చితంగా మేమైతే ఎప్పుడైతే మేము సీఎం గా లేకపోతే మాది వస్తుందో మా పార్టీ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పరిపాలనకు ఎప్పుడైతే వస్తుందో మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. సో ఇప్పటిదాకా కాంగ్రెస్ అయితే జస్ట్ వాళ్ళకి ఏమైనా వీళ్ళు వెళ్ళి కలిసినా కూడా చేస్తాం అని అంటున్నారు కానీ ఇంకా చెయ్యలేదు. ఇంకా సో నెక్స్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి? అంటే కంపల్సరీగా గవర్నమెంట్ సంబంధించి ముఖ్య నేతలందరినీ కలిసిరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలా మంత్రులు ఉన్నటువంటి ఆయన పోటీ చేసే అభ్యర్థులందరూ వినతి పత్రాలు ఇస్తే మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చెయ్యము, మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేయాలి. ఇది ఒకటే కాదు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 46 పైన వీళ్ళు హామీ ఇచ్చినారు. ప్రైవేట్ రంగంలో 70% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి జీవో నెంబర్ 46కి ఈ ప్రభుత్వం న్యాయం చెయ్యాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నిలబెట్టుకోవాల్సిందే. కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు, అది నిలబెట్టుకుంటారు అనేది తర్వాత. కానీ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు జివో 46 కింద అయితే కొంతమందికి జాబ్లు ఆల్రెడీ వచ్చే ఉంటాయి. వాళ్ళు అనుకుంటున్నారు మాకు జాబులు వచ్చినాయి కదా అని. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందుకే నేను ఏమంటున్నానంటే వాళ్ళకి ఈ ఒక్క నోటిఫికేషన్కి వాళ్ళకి రిజల్ట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. టీఎస్పీసీ కానిస్టేబుల్ సంబంధించి 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. 5,000 ఉద్యోగాలలో మెరిట్ లిస్టు మొత్తం తీసేసి ఇక్కడ ఎవరైతే ఉద్యోగాలు కోల్పోతున్నారో ఆల్రెడీ లిస్టులో వచ్చారు కదా, తక్కువ మార్కులతో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కంప్లైంట్ చేయాలి. చేసి సమస్య పరిష్కారం అవుతుంది. అంటే 5,000 ఉద్యోగాలలో టోటల్గా మెరిట్ ఆధారంగా లిస్ట్ తీయాలి. అయితే ఆల్రెడీ ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి కదా, ఆ లిస్టులో ఉన్న పేర్లు అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా చేయాలంటే 2,000 నుంచి 2,500 ఉద్యోగాల వరకు కొత్తగా సృష్టించి 15,600 ఉద్యోగాలతో పాటుగా మరొక 2 నుంచి 2,500 ఉద్యోగాలు కొత్తగా సృష్టిస్తే ఆల్రెడీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి. పోయినసారి సుప్రీంకోర్టు దాకా ఆగిపోయినటువంటి దాదాపు 1,300 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. ఆ ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నీ కలిపితే సమస్య పరిష్కారం అయితే దొరుకుతుంది. దానిపైన ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే ఈ సబ్జెక్టు పైన ఈ అంశం పైన నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉంటుంది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు మనం ఇది చూసుకున్నా కూడా తర్వాత వాళ్ళైతే కోర్టులో కేసేసి మరి ఇప్పుడు ఏం జరిగిందని అంటే మళ్ళీ కోర్టు ఆర్డర్స్ అయితే ఇచ్చింది. ఇంకొక 4 మార్కులు ఏవైతే ఉన్నాయో అవి క్వశ్చన్స్ అవి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ రిజల్ట్ ఇవ్వమని అయితే చెప్పారు వాళ్ళు. 4 క్వశ్చన్లు కాదు, 4 క్వశ్చన్లతో పాటుగా మరికొంతమంది న్యాయవాదులు ఏదైతే రేజ్ చేసినటువంటి అంశాలపైన మొత్తంగా 13 క్వశ్చన్లు ఉన్నాయి. 4 క్వశ్చన్ల పంచాయతీ అనుకుంటే 13 క్వశ్చన్ల పంచాయతీ పోయింది. ఆ 13 క్వశ్చన్లతోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతోని ఒక కమిటీ ఏర్పాటు చేయమని చెప్పారు. ఆ కమిటీ బహుశా నాకు తెలిసి ఏర్పాటు అయి ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు ఆ 13 క్వశ్చన్లు తప్ప రైటా ఏదో వాళ్ళైతే ఫైనల్ చెప్తారో ఆ ఫైనల్ ప్రకారం మళ్ళీ రిజల్ట్ అనేది మారుతుంది. దాంట్లో కొంతమంది ఆల్రెడీ లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళు మాయం కావచ్చు, కొత్త వాళ్ళు వచ్చి యాడ్ కావచ్చు, ఇలాంటి జరగడానికి అవకాశం ఉంది. రిజల్ట్ మాత్రం ఈ 13 క్వశ్చన్ల పైన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు తీసుకున్న నిర్ణయాలపైన ఇది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రిజల్ట్ వల్ల మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని అనుకున్నారు, జాబ్ వచ్చింది అనుకున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుంటే వాళ్ళ పేరుండే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? దీనిపైన ఇక ప్రభుత్వమే లీగల్ వ్యవస్థ దాన్ని ఏర్పాటు చేసి మెరిట్ లిస్టు అంటే ఫస్ట్ ఈ 13 క్వశ్చన్లకు సంబంధించినటువంటి పంచాయతీ తేలవాలి. ఫస్ట్ తెలిసి అసలు ఎవరైతే తేలుతున్నారో వాళ్ళు తేలుతారు. వాళ్ళు తేలిన తర్వాత జీవో నెంబర్ 46 సంబంధించిన అంశాన్ని పరిశీలన చేస్తే 2 పరిష్కారం కావడానికి అవకాశం. ఫస్ట్ అయితే ఈ 13 క్వశ్చన్ల పైన కరెక్టా రాంగా రైట్ అనే ఒక నేపథ్యంలో తీసుకున్న తర్వాతనే మళ్ళీ దానిపైన చేయాల్సి వస్తుంది. అది సో సార్ ఇప్పుడు ఎలాగో వాళ్ళు రిజల్ట్ చేయమన్నారు కాబట్టి ఇంకెన్ని డేస్ పట్టవచ్చు మనకు రిజల్ట్ రావాలి? వాళ్ళు ఏమన్నారు 4 వారాలు టైం ఇచ్చారు. ఆల్రెడీ ఒక 10 రోజులు గడిచిపోయింది, ఇంకో 20 రోజులు ఉంది. దాదాపుగా ఇంకొక 10 రోజులలో ఈ సమస్య పరిష్కారం దొరకవచ్చు. అయితే ఇంకొక 10 రోజులలో అయితే ఈ సమస్య కంటూ 4 వారాలు అయితే కోర్టు అయితే టైం ఇచ్చింది. 4 వారాల లోపు చేయమని చెప్పింది. అది ఎప్పుడైనా కావచ్చు. ఓకే సార్. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నా కూడా ఫర్దర్గా ఇప్పుడు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, బయట ప్రచారం ఏమని నడుస్తుందని అంటే ఒకటి సిలబస్ చేంజ్ అయిందని అంటున్నారు. సెకండ్ చేయాలంటున్నారు, చేంజ్ కాదు. ఓకే చేంజ్ సరే చేంజ్ చెయ్యాలి అని, తర్వాత ఇంటర్వ్యూ ఒకటి పెట్టాలని కూడా చాలా వరకు అంటే ఇంటర్వ్యూస్ పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు అయితే ఒక ప్రచారం అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ ప్రాసెస్ మొదలైనాయి.
గ్రూప్ 1 2 సార్లు ఫిలిమ్స్ రాశాము. రాసిన తర్వాత మెయిన్స్ దశలో అయిపోయింది. కాబట్టి ఈ దశలో మళ్ళా కొత్తగా ఇంటర్వ్యూలు పెట్టడం కానీ, సిలబస్ చేంజ్ చేయడం కానీ, ఎగ్జామ్ విధానంలో చేంజ్ చేయడం కానీ ఏది కూడా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో ఆ ప్యాటర్న్కి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది కొనసాగినప్పుడు మధ్యలో ఇప్పుడు ఇంటర్వ్యూలు పెడతాం. మధ్యలో నువ్వు కావాలంటే ఈ నోటిఫికేషన్ అయిపోయాక సెకండ్ నోటిఫికేషన్కి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి అవసరమా కాదా విద్యార్థుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. అంటే విద్యార్థుల అభిప్రాయాలు ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఒక న్యాయబద్ధంగా నిర్వహిస్తారనే ఒక నమ్మకాలు ప్రభుత్వాలు కోల్పోతున్నాయి. అమ్ముకుంటున్నారు, ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూలలో ప్రభావితం చేసినటువంటి ఒక ప్రచారం జరిగే దాన్ని తొలగించిన తర్వాత ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్లు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రూప్ 2 కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 సంబంధించిన కానీ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే టీఎస్పీసీ ప్రక్షాళన చేయడమే. చైర్మన్ను మార్చడం, సభ్యుల్ని మార్చడం, లీగల్ టీంను ఏర్పాటు చేసుకోవడం, టెక్నికల్ టీంను ఏర్పాటు చేసుకోవడం, ఆ యొక్క టీఎస్పీసీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరిని తొలగించి పర్మనెంట్ ఉద్యోగులను తీసుకొని పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించడం. బయోమెట్రిక్ విధానంలో ఏ ఒక్క అభ్యర్థి కూడా అన్యాయం జరగదు. ఉన్నటువంటి పోస్టులు 503 ఉన్నటువంటి గ్రూప్ 1లో, 783 ఉన్నటువంటి గ్రూప్ 2లో, 1300 పైన ఉన్నటువంటి గ్రూప్ 3లో వాటికి అదనంగా మీకు శాతనైతే గవర్నమెంట్కి శాతనైతే పోస్టు కలపండి. పోస్ట్ కలిపి ఎక్కువ మంది విద్యార్థులు న్యాయం చేయండి. కానీ ఈ దశలో ఇంటర్వ్యూపై జోక్యం చేసుకోవడం, సిలబస్ మారుతుందనడం, ప్యాటర్న్ మారుతుందనడం అనేది కొంతమంది సృష్టిస్తున్నటువంటి ఒక ప్రచారం మాత్రమే. ఎందుకంటే అక్కడ చైర్మన్ లేడు, సభ్యులు లేరు, ఎవరు లేకుండా ఇది ఎట్లా చేంజ్ అవుతుంది? ఈ మధ్యలో వేస్తున్నట్టు పుకార్లన్నీ భావించవచ్చు కదా. కాబట్టి ఇలాంటి పుకార్లకు ఎలాంటి పరిస్థితులలో ఆస్కారం అనేది లేదు. ఇంటర్వ్యూలు పెడితే ఈ నోటిఫికేషన్ పెడితే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది అయితే లేదు. సిలబస్ మార్చినా ఒప్పుకునేది లేదు. దాంతోపాటు ఏది మార్చినా కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి మీకు న్యాయం జరిగితే ఎక్కువ పోస్టులు ఇవ్వండి, ఎక్కువ పోస్టు ఇచ్చి న్యాయం చేయాలి. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నాం. గత 3 ఏళ్ళుగా గ్రూప్ 1కి అయితే 2015 నుంచి ఇప్పటిదాకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఈ దశలో మారిస్తే గందరగోళం గురవుతారు. కాబట్టి సిలబస్ కానీ ఏది కానీ మార్చొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మార్చే ప్రయత్నం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్నే నిరుద్యోగులు కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కాబట్టి ఇలాంటివి మధ్యలో ఎన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థి లోకం ఒప్పుకోదు. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఫర్దర్గా ఇచ్చే కొత్త నోటిఫికేషన్ అలాంటి ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే అప్పుడు కమిటీ ఏర్పాటు చేసి న్యాయం తీసుకుంటారని మేము భావిస్తా ఉన్నాం. అదే కాకుండా ఎలా ఉందనంటే ఇప్పుడు గ్రూప్ 1 ఆల్రెడీ రీకండక్ట్ చేయడము, ఒక 2 times రాయడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుందంటే కొంతమందికి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయనంటే ఏజ్ లిమిట్ అయిపోతుంది కదా, ఇప్పుడు ఏంటి మా పరిస్థితి అని కూడా కొంతమందికి అనిపిస్తుంది. దానికి అసలు ఏంటి సార్, అసలు నిజంగా ఏజ్ లిమిట్ అనేది చూస్తారా లేకపోతే అప్లై చేసినప్పుడే ఏజ్ లిమిట్ని కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు నోటిఫికేషన్ 2021లో వచ్చినాయి. ఆ 2021లో ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎప్పుడైతే అదే అప్లికేషన్ కొనసాగుతుంది. మీరు 44 కంటే 3 నెలల ముందే అప్లై చేసుకున్నారు, ఇప్పుడు మాకు 46 వచ్చింది, మీకు ఎలిజిబులా కాదనే డౌట్ అవసరం లేదు. మీకు ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో మీరు ఆల్రెడీ ఎలిజిబుల్లో ఉన్నారు, ఎగ్జామ్ రాసిరు, మళ్ళీ రాస్తారు, 2 సార్లు రాసిరు, 3వ సారి రాస్తారు. అంతే తప్ప మీకు ఏజ్ విషయంలో ఎలాంటి గందరగోళం అనేది జరగడానికి కూడా అవకాశం లేదు. అది పాత నోటిఫికేషన్ కొనసాగుతుంది. దానికి ఏమన్నా మీరు కొత్తగా ఉన్న అవకాశాలు అభ్యర్థులకు అవకాశం ఇచ్చినా లేదా పోస్టులు పెంచినా అనుబంధంగా నోటిఫికేషన్ జారీ చేసుకోవడం కానీ ఉన్న నోటిఫికేషన్ రద్దు చేయడం అనేది కుదరదు. రద్దు చేయడానికి అవకాశం లేదు, రద్దు చేయరు. కాబట్టి పాత అభ్యర్థులకు ఏజ్ విషయంలో మీరు ఎలాంటి గందరగోళ పడకండి. మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి 100% ఎలిజిబుల్గానే ఉంటారు. మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించవచ్చు. సార్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నా కూడా పీఈటీ 2016లో నోటిఫికేషన్స్ అనేవి పడ్డాయి సార్. వాళ్ళకి రిజల్ట్ అనేది ఇప్పటిదాకా ఇవ్వలేదు. అంటే లైక్ ఎలా అని అంటే అసలు ఇప్పటిదాకా ఒక యాక్షన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. మరి అలాంటి బేసిస్ మీద ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొక గురుకుల నోటిఫికేషన్స్ కూడా పడ్డాయి. అది వేరేది, గురుకులంలో సంబంధించినవే కానీ వేరేవి పడ్డాయి అనమాట. టీచర్స్ జాబ్స్ కానీ అట్లాంటి పోస్టులు పడ్డాయి. సో ఇప్పుడు వీళ్ళకేమో లాస్ట్ టైం 2016లో చేసిన వాళ్ళకి ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ ఇవ్వలేదు, అంటే ప్రాపర్ రిజల్ట్ ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటిదనంటే మొన్న లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్లో పడ్డ నోటిఫికేషన్స్కి ఆగమేఘాల మీద అన్నట్టు ఒక తొందరగా అన్నట్టు హడావుడి చేసి మరి వాళ్ళు తొందరగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, నోటిఫికేషన్స్ ఇవ్వడము, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. అది కూడా ఎగ్జామ్స్ ఎట్లా అనంటే ఒక్కొక్కళ్ళకి 7-6 సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో పడినా కూడా వాళ్ళు వెళ్ళి మొత్తం రాసి వచ్చాము. సో ఇప్పుడు మాకు అప్పుడు ఆగమేఘాల మీద మమ్మల్ని చేసి చిన్న పిల్లలు అంటే
అమ్మ ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చెప్పారనమాట, చిన్న పిల్లల్ని తీసుకొని మరి మేము ఎగ్జామ్ సెంటర్లోకి ఊరికి ఇప్పటిదాకా రిజల్ట్ రాలేదు, అసలు ఏంటిది అని అడిగితే ఇప్పటిదాకా బోర్డు మాకు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి మరి వాళ్ళు అంటున్నారు. సో వీళ్ళ రిజల్ట్ ఏమైనా ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఈ దరిద్రాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే నోటిఫికేషన్లు సక్రమంగా ఇవ్వాల. ఇప్పుడు మొన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్ ఆగిపోవడానికి గల కారణం ఏమిటంటే హారిజంటల్ అనే రిజర్వేషన్ విషయం వల్ల ఆగిపోయింది. ఎగ్జామ్ ఏమో ఆగవాగం పెడతారు, అంటే మీరు ఫస్ట్ సోయి ఉండాలిగా, మీకు దీనివల్ల ఆగిపోతుంది, కోర్టులో కేసు అనే అంశం ఉండాలి. మీరు ఇతర రాష్ట్రాలు ఎట్లా జరుగుతుంది, సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఎట్లా అన్ని పరిశీలన చేసి మీకు రిజర్వేషన్లు ఇవ్వాలి. దీని కారణంగానే ఇప్పుడు టీఎస్పీసీలో ఉన్నటువంటి పరీక్షల రిజల్ట్ రావాలన్నా, ఇప్పుడు గురుకుల రిజల్ట్ రావాలన్నా కూడా ఈ రిజర్వేషన్ అనే అంశం పైన, హారిజంటల్ వర్టికల్ అంశం పైన అయిపోయింది. దాని మీద కోర్టు డైరెక్షన్, గవర్నమెంట్ డిసిజన్ తీసుకొని ఇగో మేము ఈ రిజర్వేషన్ అమలు చేస్తాం, వర్టికల్ చేస్తున్నాం, హారిజంటల్ చేస్తామని గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చేసి గవర్నమెంట్ న్యాయవాది ద్వారా హైకోర్టుకు చెప్తాయి. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ హారిజంటల్ అనే మహిళల విషయంలో ఖచ్చితమైన తీర్పు, రాజస్థాన్ యొక్క హైకోర్టు యొక్క తీర్పును ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్తా ఉంది. ఆ యొక్క తీర్పును బట్టి వీళ్ళు తీర్పు తీసుకొని గవర్నమెంట్ కనుక డిసిజన్ తీసుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే 2016 పీఈటీ ఎగ్జామ్ సంబంధించిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బేస్లో చేసినటువంటి కోర్సు చేసిన వాళ్ళకి పంచాయతీ, డిగ్రీ బేస్లో చేసిన పంచాయతీ కారణంగా ఆ రిజర్వేషన్లు అక్కడ కూడా క్వాలిఫికేషన్లు, అంటే మనకు పీఈటీ ఎగ్జామ్ రాయడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ విషయంలో గందరగోళం వచ్చి హైకోర్టు కేసు కారణంగా అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా ఎట్లా లీగల్లీ, అంటే సరి అయినటువంటి లీగల్ వ్యవస్థ ఇక్కడ రిక్రూట్మెంట్ బోర్డులకు లేని కారణంగా పంచాయతీ వస్తుంది. కాబట్టి ఈ లీగల్ టీంలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ఫలితాలన్నీ ఫిబ్రవరి 28లోగా ఈ గురుకుల ఫలితాలు కావచ్చు, గ్రూప్ 4 ఫలితాలు కావచ్చు, అదేవిధంగా ఏఈఏడబ్ల్యూఈ ఫలితాలు కావచ్చు, ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫలితాలు ఇచ్చేస్తే రాష్ట్ర వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారో తేదీలు ప్రకటిస్తే చదవాల్సిన వాళ్ళు చదువుతారు, ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు, ఈ సమస్యలన్నిటి పరిష్కారం దొరుకుతుంది. అయితే ఈ గవర్నమెంట్ మారిన నేపథ్యంలో ఈ మధ్య ఈ 2 నెలలు గందరగోళం రావడానికి గల కారణమైంది టీఎస్పీసీ బోర్డు ఏర్పాటు అవుతుంది. దీనిపైన ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని రిజర్వేషన్ అంశాలపైన నిర్ణయం తీసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమని దొరుకుతుంది. అంటే ఏదైనా సరే కానీ ఎక్కడైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారో అక్కడే అన్ని క్రాస్ చెక్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితి అనేది రాదు అంతే. ఇప్పుడు ఒకటి మనకు కోర్టులలో ఎందుకు అవుతున్నాయంటే ఒకటేం క్వాలిఫికేషన్లు, రెండోది రిజర్వేషన్లు, అంటే అర్హతలు ఏ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే దానిపైన మొట్టమొదటి కేసులు పడుతున్నాయి, రెండో రిజర్వేషన్ల పైన పడుతున్నాయి, మూడో తప్పుడు క్వశ్చన్ల పైన పడుతున్నాయి. తప్పుడు క్వశ్చన్ల మీద కోర్టుకు పోతున్నారు, రిజర్వేషన్ల పైన కోర్టు పడుతూ అర్హతల మీద కోర్టు పోతున్నారు. ఈ ఎగ్జామ్ ఫస్ట్ ఇచ్చేటప్పుడే 1-10 సార్లు క్రాస్ చెక్ చేసి సరి అయినటువంటి ఆ అధికారులు, అంటే ఎవరైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యవస్థ ఉందో దాన్ని తీసుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. బోర్డులో ఉన్నట్టు ఒకరిద్దరు నిర్ణయం తీసుకుంటే ఇవన్నీ గందరగోళాలు వస్తున్నాయి. ఆ బోర్డు చైర్మన్ ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మేమే సుప్రీం, మేమే రాష్ట్రపతి, మేము చెప్పిందే వేదం అన్నట్టుగా వాళ్ళు ఇష్టానుసారంగా ఈ నోటిఫికేషన్ జారీ చేసినాక పంచాయతీలు ఏర్పడి నిరుద్యోగులని అగమ్య గోచరంగా గందరగోళాన్ని క్రియేట్ చేసి వాళ్ళని సంవత్సరాల కొద్ది ప్రిపేర్ అయ్యే విధంగా, కోట్ల చుట్టూ తిరిగే విధంగా, రోడ్ల మీద తిరిగే విధంగా ఈ ప్రభుత్వం యొక్క అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికారులను కంట్రోల్ చేసేటటువంటి మంత్రులు టీఆర్ఎస్లో ఒక విద్యాశాఖ మంత్రి పనికిమాల ఉండడం, హోంమంత్రి పనికిమాల వాళ్ళు ఉండడం, వాళ్ళకి అధికారం చెలాయించే సత్తా లేకపోవడం, అధికార వ్యవస్థ మొత్తం ఒక కేసీఆర్ కాడ పెట్టుకొని అసలు ఏం జరుగుతుందో పట్టించుకోని కారణంగా ఈ అధికారులు అనే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కారణంగా ఈ దుర్మార్గాలన్నీ జరిగినాయి. ఈ దుర్మార్గాలకి ఈ ప్రభుత్వంలో చెక్కుబట్టి ఈ యొక్క ఫిబ్రవరి 28లో అన్ని ఫలితాలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను, దానిపై నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. సార్ అలానే గురుకుల ఎగ్జామ్స్ వాళ్ళు ఏవైతే లాస్ట్ అంటే చెప్పాను కదా 2023లో ఎవరైతే రాశారో వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఆల్మోస్ట్ ఆల్ 75% మొత్తం లేడీస్కే ఇచ్చారు, ఇక్కడ మా మగవాళ్ళకి అదే రిజర్వేషన్ హారిజంటల్ అనే పంచాయతీ కారణంగానే ఇది జరిగింది, దీనిపైన ప్రభుత్వం డిసిజన్ తీసుకోవాలి, అది తీసుకుంటే ఈ సమస్యల పరిష్కారం దొరుకుతుంది. సో ఏదైనా సరే కానీ అదంతా ప్రభుత్వం డిసిజన్ తీసుకోవాలి, దానిపైన ఏమంటే సమీక్ష పెట్టాలి, అసలు ఎందుకు అయినాయి, ఫలితాలు ఏడాదానికి వచ్చినాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఆగడానికి గల కారణం ఏంటి, దాని పరిష్కార మార్గం ఏంటి, న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకొని ఇమ్మీడియట్ పరిష్కారం చేయవచ్చు. ప్రభుత్వం కనుక తలుచుకుంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక విద్యా వ్యవస్థ అధికారులను మొత్తం ఒక దగ్గర కూర్చోబెట్టుకొని దానిపైన కంప్లీట్గా 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించి ఎవరి బాధ్యతలు అప్పచెప్పేసి ఆ బాధ్యతలు అప్పచేస్తే సమస్కారం అయిపోతుంది.
ఆ అయితే ముఖ్యమంత్రి గారు కూర్చోవాలనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఏదైనా సరే కానీ మొత్తం మన సీఎం చేతిలో ఉంది అని సీఎం చేతిలో ఉంది. బోర్డు ఏర్పాటు కావాలా, బోర్డు నిర్ణయం తీసుకోవాలా, అందరినీ మీటింగ్ పెట్టి 2 రోజుల పాటు ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థ ఉద్యోగాలపైనే చర్చ పెట్టాలి. చర్చ పెట్టి సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇంకా కూర్చునేటటువంటి ఓపిక వాళ్ళకు టైం దొరకలేదా, మరి ఓపిక లేదా వేచి చూడాలా. నెల రోజులలో ఇవన్నిటి పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తా ఉన్నాను. డిసెంబర్ 31లోగానే మేము చేస్తామని, మొదటి సమావేశంలోనే మేము డిఎస్సి యొక్క మెగా డిఎస్సి ప్రకటన చేస్తామని చెప్పారు. ప్రకటనలు చేయడానికి వాస్తవానికి చాలా దూరంగా కనబడతా ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన హామీలని వాస్తవ రూపంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఈరోజు లైక్ ఎలా అనంటే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పి అశోక్ సార్ అయితే చెప్పారు. అండ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి లైక్ ఎలా అనంటే ఈ రిజర్వేషన్స్ కానీ లేకపోతే ఏదైనా సరే కానీ అది బోర్డు దగ్గర అయితే ఉంటుంది. ఆ బోర్డే కరెక్ట్గా ఉంటే మనకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, నిరుద్యోగులు అంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదని కూడా అశోక్ గారు అయితే చెప్పారు. ఫిబ్రవరి అంటే లైక్ ఎట్లా అనంటే ఫిబ్రవరి 29 కల్లా అయితే ఏదో ఒకటి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ టీఎస్పీఎస్సీ చైర్పర్సన్ నియామకాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి అది జరగంగానే వెంటనే గ్రూప్ ఫోర్ రిజల్ట్ కానీ లేదు అని అంటే నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్ని పడి ఎగ్జామ్స్ రాయడం కూడా జరగబోతుంది.